దయ్యపు ఆత్మలకు, దయ్యాలకు విశ్రాంతి అవసరమా? ఏమంటే మనుషులు విశ్రాంతి తీసుకోవాలి కానీ దయ్యాలకు విశ్రాంతి ఎట్టండి మీరు అనుకుంటారు. మీరేం పని చేస్తున్నారండి? మనం ఏం పని చేస్తున్నాం దేవుడి కోసం? మనమేం పని చేయగలుగుతున్నామండి? అది పనిచేస్తుంది విపరీతంగా. అసలు విశ్రాంతి దానికి అవసరం. అదే విశ్రాంతిలోకి వెళ్ళిపోతే, విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తే ఈ ప్రపంచంలో చాలామంది పరలోకం వెళ్ళేవారే. దయ్యాలే విశ్రాంతి తీసుకుంటే చాలామంది దేవుని పిల్లలుగా ఉండేవారే. మంచివాళ్లను మంచివాళ్లగా ఉండనివ్వదు. దేవుని పిల్లలను దయ్యం పిల్లలుగా మార్చేస్తుంది. ఈ పనిలో చాలా మరి ఓవర్ టైం అంటే 2 గంటలు 3 గంటలు, కానీ మానవ కాలమానంలో 24 hours అది పనిలోనే ఉంటుందండి. 24 hours. ఇకపోతే నీ మెదడు, నీ పెద్ద మెదడు, చిన్న మెదడు నిద్రపోయే రాత్రి కాలంలో కూడా వెన్నెముక తీసుకున్న అధికారంలో కూడా ఇది ప్రవేశించి రాత్రిపూట కూడా నీకు లేనిపోను అన్ని ఊహల్లోనికి తెచ్చి నీ కలలలో నిన్ను తప్పు చేసేటట్టుగా అది తీసుకున్నటువంటి పని అంత గొప్పదండి. నిజంగా దయ్యం చేస్తున్నట్టుగా కానీ దేవుని పని మనం చేయగలిగితే అసలు ఈ సమాజంలో ఎవరు దయ్యాన్ని నమ్మేవాళ్ళు కాదు, దయ్యాన్ని దేవునికి దూరం అయ్యేవాళ్ళు కాదని ఒక మాటలో చెప్తారండి. ఎందుకంటే దయ్యాలకు విశ్రాంతి అవసరమైనట్టుగా బైబిల్లో చెప్పబడింది. యేసు ప్రభు చెప్పాడు, దయ్యాలకు విశ్రాంతి అవసరమా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనంలో చూడండి దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి చూద్దాం. ఒక మనిషిని పట్టిన దయ్యం అతన్ని విడిచిపెట్టిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. 43వ వచనంలో ఉంది, విశ్రాంతి వెతుకుచు. ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, అది ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనిషిని పట్టిన తర్వాత వాడి చేత చేయించవలసినవన్నీ చేస్తుంది, ఆడే కానీ మగే కానీ. మారనివ్వదండి, మార్పు రానివ్వదు. ఏమేమి చేయాలో అన్నిటినీ వాడి చేత చేయించేసి అమ్మయ్య విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుందట. దెయ్యం మనిషిని విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతి కావాలా దానికి? ఏంటబ్బా అలిసిపోయింది అది అనుకుంటున్నారు మీరు? నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని తప్పు దారిన పట్టించటానికి అది చేసిన కృషి ఎంత భయంకరంగా, ఎంత మరి అవిశ్రాంతిగా అది పోరాడి పనిచేసిందో మరి మనమే చెప్పగలగాలి. కళ్ళు పోతే పోనివ్వండి, మంచిగా చూడలేకపోతున్నాయని మనం అనుకొని నోరైనా మంచి మాట్లాడుతుందంటే నోరుని కూడా కంట్రోల్ చేసిందండి, నోటిని, మాటని. పోతే పోయింది, నోరు ఏదో తప్పుడుగా మాట్లాడినా కనీసం చెవులైనా మంచి మాటలు వింటాయేమో అని ఆలోచిస్తే చెవులను కూడా దాని మాటలు విన్నట్లుగానే రూపొందించింది, తయారు చేసేసింది, మార్చేసింది. ఆలోచనల నుండి చేతల వరకు, ఆలోచనల నుండి మాటలు, మాటల నుండి చేతలు, చేతల నుండి నడతలు, మొత్తం మానవ శరీరాన్ని తన వైపు తిప్పుకొని దేవునికి దూరం చేయటానికి అది చేసే పని విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది ఈరోజు. ఏంటంటే మాకు ఎప్పుడు కనబడలేదండి అని మీరు అనుకుంటున్నారు. అదే దాని గొప్ప మరి దానికి ఉన్న వరం అనుకుందాం దాన్ని. ఆ వరం దానికి ఉంది కానీ సరిపోయింది, కానీ మనకుంటే ఏం చేసేద్దుమో ఏమండి. కనబడకుండా బ్యాంకులోకి వెళ్ళి కట్టలు తెచ్చేసుకుందాం, కనబడకుండా శత్రువుని కత్తితో పొడి చంపేసేద్దాం ఏమంటే. కానీ అది చాలా సిస్టమేటిక్గా పనిచేస్తుందండి. అది తప్పుడుగా అది తప్పు చేయిస్తుందే తప్ప మనల చేత తప్పు చేయిస్తుంది, కానీ నువ్వు చేయాల్సిన తప్పును అది చేయదు.
ఆలోచించండి, అది ఎంత చక్కగా మరి తన ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తుంది అనడానికి ఇదొక అపూర్వమైనటువంటి ఆలోచన. మనిషిని విడిచిపెట్టిన తర్వాత దానికి విశ్రాంతి ఎందుకంటే అలసిపోయిందండి. వాటిని తప్పుదారి పట్టించటానికి అది అలసిపోయింది. మనిషిని తప్పుదారి పట్టించటానికి అది అలసిపోయింది. అందుకే మనిషిని విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతి కోసం వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా దానికి ఖాళీ లేదుటండి. ఎవరు ఎక్కడ వెతుకుతుందో చూడండి, విశ్రాంతిది ఎక్కడికి వెళ్ళిందో చూడండి. నీరు లేని చోట్ల తిరుగుచుండెను. చాలా సంవత్సరాలు దీని గురించి ఆలోచించడం ప్రారంభించానండి. నీరు లేని చోట్ల ఎందుకు ఇది వెతుకుతుంది? అది నీరు ఎక్కడుంది? భూమి మీదే ఉంది. నీరు లేని చోటు ఎక్కడుంది? నీరు లేని చోటు ఈ భూలోకాన్ని వదిలితేనే కానీ దొరకదు. ఎందుకంటే నీరు లేని చోట్లు దెయ్యం వెతుకుతుంటే నీరు అందనుకునే గ్రహాలలో మనిషి ఎగురుతున్నాడండి. బాగా వినాలి. నీరు లేని చోట్ల దయ్యం ఎదుగుతుంటే నీరు అందని వెతుకుతున్నాడు ఈ దరిద్రుడు. అంగారకుడిలో నీరుందంటాడు, చంద్రుడిలో నీరుందంటాడు, గ్రహాల్లో నీరుందంటాడు, నక్షత్రాల్లో నీరుందని చూసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నీరు ఉందనుకుంటున్నాడు. లేని వాటిల్లో నీరు లేదనుకొని మనిషిని వదిలిన తర్వాత నీరు లేని చోట్ల గురించి అది వెతుకుతుంది. నీరు లేకపోతే నీరు లేని చోటికి దయ్యం ఎందుకు ఎదుగుతుంది? నీరు లేని చోటుని దయ్యం అసలు ఎందుకు వెతుకుతుంది అంటే నీరుంటే మనిషి ఉంటాడు కనుక. ఏమండి, ఫస్ట్ సివిలైజేషన్ ఏంటిది నాయన? ఫస్ట్ సివిలైజేషన్, ప్రపంచ మొదటి నాగరికత నైలు నది నాగరికత. అంతే కదండి. ప్రపంచ నాగరికతలో మొదటి నాగరికత నైలు నాగరికత. రెండవ నాగరికత సింధు నాగరికత. మీరు చదివారు కదా, సింధు నాగరికత. ఏమండి, మూడవ నాగరికత గ్రీకు నాగరికత. ప్రపంచ చరిత్రలో మనుషులు ఎక్కడ ప్రారంభమై తమ జీవితాలను నడుపుకున్నారు అని చెప్పడానికి హిస్టరీలో, చరిత్రలో మన ముందున్న వారు నీరున్న దగ్గర మనుషులు చేరుకుంటారు అని చెప్పారు. నీరున్న చోట మనుషులు చేరుకుంటారు కనుక ఎక్కడ నదీ ప్రవాహ జలాలు ఉంటాయో, ఎక్కడ మంచినీళ్లు తాగడానికి ఉపయోగపడతాయో, ఉప్పు నీళ్ళు పనికిరావు కదండి, అంతా సముద్రమే కదా. కనుక ఉప్పు నీళ్ళ కోసం కాదు, మంచినీళ్ళు కావాలి. ఆ పక్కన ఉప్పు నీళ్ళు ఉన్న వాళ్ళకి సమస్య లేదు. అందువలన ఈ నాగరికతలు, ప్రపంచ నాగరికతలు ఆరంభమైన చోట ఒక్కొక్క నది ఉంటుంది. ఆ నదులను బట్టి నాగరికత ఆరంభమైంది. అంటే నీరున్న చోట మనుష్యులు ఉంటారు, నీరు లేని చోట మనుష్యులు ఉండరు. బాగా వింటున్నారా? నీరున్న చోట నాగరికత మనుగడ కొరకు, వాడు బ్రతుకు తెరువు కోసం నీరు ఉన్న చోట మనిషి ప్రారంభం అవుతాడు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, 1000 మంది. మీ అందరికీ నీరు లేకపోతే మీరు ఏమైపోతారు? అందుకే 2 బోర్లు కొట్టించాం పెద్దవి, మీకు నీరు సప్లై చేయాలని. నీరు ఉంటేనే మానవునికి జీవితంలో ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ నీరు లేకపోతే బ్రతకలేడండి. కనుక నీరున్న దగ్గర మనిషి ఉంటాడు, మనిషి ఉన్న దగ్గర దయ్యానికి పని ఉంటుంది. దానికి విశ్రాంతి కావాలనుకున్నప్పుడు నీరు లేని చోటుకు వెళుతుంది. అక్కడ మనుషులు ఉంటారు కనుక అమ్మయ్య అని సేద తీర్చుకుంటుంది. మళ్ళీ కొత్త కేసు కనబడి అనుకోండి, ఆ గాడిలోకి దూరిపోవాలని ట్రై చేస్తుంటుంది. మనుషులు ఉన్న చోట 1 by 1 వాడు వేటాడుతూ ఉన్నాడు. అందుగురించి మనుషులు లేని చోటు ఏదంటే నీరు లేని చోటు. ఈ నీరు లేని చోటు ఎక్కడుంది అని మనం అనుకుంటే, ఈ భూమిని వదిలేస్తే మిగిలిన భాగం అంతా నీరు లేని చోటే. దయ్యాలకి నిజంగా సైన్స్ బాగా తెలుసండి. నీరు ఎక్కడుందో వాటికి తెలుసు. నీరు లేని చోటేది బైబిల్ చెప్పింది. నీరు లేని చోటు ఎక్కడుందో చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధి. నువ్వు భూ సంబంధివి, వాడు వాయుమండల సంబంధి. మీకు అర్థమైందండి? మనం భూ సంబంధులం. మనిషి బ్రతకాలంటే నేల కావాలి, నేలలో నీరు కావాలి. దయ్యాలకి నీరుతో పని లేదు. అది దాటికి విశ్రాంతి కావాలంటే మనిషి లేని చోటు కావాలి, అది నీరు లేని చోటు. ఆ నీరు లేని చోటు ఏది అంటే, నీటి జాడలు లేని ప్రాంతం ఏదంటే అంతరిక్షం, వాయుమండలం అన్నాడు. అందుకే కనుక ఇప్పుడు దయ్యాలు ఎక్కడుంటే చెప్పండి, విశ్రాంతి తీసుకుంటారు. దయ్యాలన్నీ ఎక్కడున్నాయి? వాయుమండలంలో ఉన్నాయి. మీకు నక్షత్రాలు కనబడుతున్నాయి కానీ ఆ మధ్యలో ఇవి కనబడటం లేదు మీకు. ఈరోజు మీరు ఆకాశం వైపు కన్నులు ఎత్తే కనిపించేవి నక్షత్రాలు, హబుల్ టెలిస్కోప్ కనబడేవి ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్ర మండలాలు. వీళ్ళకి కనిపించని పదార్థం ఉంటే ఇంకా చాలా ఉంది, 90%. అది కనిపించలేదు హబుల్ టెలిస్కోప్కి. కానీ ఇంకా వాటి పైన ఉన్నది కనిపించినవి ఈ దుష్ట శక్తులు. ఆ రోజు ఒక్కసారి ఇది మూసేయకుండా 6వ అధ్యాయానికి రండి, 12వ వచనానికి. 6వ అధ్యాయం 12వ వచనానికి రండి. ఎఫెసీ పత్రికే, ఎఫెసీయులకు రండి. నిజంగా వాళ్ళు మరి ఎంత దయ్యాల విషయంలో మరి ఎలాంటి ఆలోచన ఉందో కానీ పౌలు ఎక్కువగా ఈ దయ్యాల సంబంధమైనటువంటి ఈ టైప్ ఆఫ్ టీచింగ్స్ వాళ్ళకే ఇచ్చాడు ఎఫెసియన్స్కి. 6:12 ఆకాశమండలమందున్న దురాత్మల సమూహం, నక్షత్ర మండలాలు అని ఏడుస్తున్నాడు శాస్త్రవేత్త పిచ్చెక్కి. దుష్ట సమూహాలు అని మనం అరుస్తున్నాం భూమి మీద. ఏమంటే మనకు కనిపిస్తున్నాయి అవి, కానీ వీళ్ళకి కనిపించటం లేదు. కనిపించవి. ఆకాశ మండలంలో ఏమున్నాయట? దురాత్మలు. 1, 2, 3, 4, 10, 100, 1000, 1,00,000 కోట్ల సమూహాలు. నక్షత్రాలు ఎలాగైతే గెలాక్సీలుగా కోటాను కోట్ల నక్షత్రాలు కలిగి ఉందో ఈ విశాల ఆకాశం, దయ్యాలు కూడా ఈ మహావిశ్వంలో, ఈ వాయుమండలంలో, ఈ ఖాళీ స్థలంలో సమూహాలుగా ఉన్నాయట అని కింద పౌలు అంటాడు. మనము పోరాడునది శరీరులతో కాదు. కనబడతాయి, నక్షత్రం కనబడుతుంది, గ్రహాలు కనబడుతున్నాయి, ఆస్ట్రాయిడ్స్ కనబడుతున్నాయి, సూర్యుడు కనబడుతున్నాడు. కానీ కనిపించిందేంటి? దురాత్మల సమూహము. ఆకాశ మండలమందున్న మనం పోరాడున్నది శరీరాలు. శరీరం అంటే విజిబుల్, కనిపించేది. శరీరం అంటే రక్త మాంసాలు కనబడతాయి మనకి. శరీరం అంటే కనబడేది, రక్త మాంసాలతో ఉన్నది శరీరం అంటే. మరి కనిపించినది ఏంటి? రక్త మాంసాలు లేనిది ఆత్మ, అపవిత్ర ఆత్మ, దేవుని ఆత్మ, మన ఆత్మ కనిపించదు. కానీ ఈరోజు ఆకాశం అంతటిని అలముకున్నది ఏందో తెలుసా? దురాత్మల సమూహాలు. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద సుమారు 250 దేశాలు పైగా ఉన్నాయండి. ఈ భూమి మీద ఉన్న ఆఫ్టర్ ఆల్ 250 కంట్రీస్, ఆథరైజ్డ్ కంట్రీస్. ఒక్కొక్క దేశానికి ఒక ప్రధాని, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రెసిడెంట్, ఒక్కొక్క దేశానికి ఒక అఫీషియల్ ఎవడో ఒకడు ఉంటాడు, పెద్దోడు, ఒక మిలిటరీ జనరల్లో. సద్దాం మొన్నటి వరకు వాడే నాయకుడు, మిలిటరీ జనరల్, వాడు అధికారి. గడాఫీ మొన్న చచ్చిపోయాడు, వాడు అధికారి. అలాగే ఒక్కొక్క దేశానికి ఒక ప్రధాని. ఇంగ్లాండ్ దేశానికి ఒక ప్రధాని, ఇండియా దేశానికి ఒక ప్రధాని, శ్రీలంక దేశానికి ఒక ప్రధాని, అమెరికా దేశానికి ఒక ప్రెసిడెంటు, రష్యాకు ఒక ప్రెసిడెంటు. ఇలా ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక అధిపతి కనిపిస్తుంటాడు మనకి. వాయుమండలంలో కూడా ఎవరున్నారో ఒకసారి మీరు చూడండి. ఈ 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఎలయనగా మనం పోరాడేది శరీరాలున్న కనబడే వాళ్లతో కాదర్రా, కానీ ప్రధానులున్నారు, అధికారులున్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు 3వ కేడర్ లోకనాథులున్నారు, 4వ కేడర్
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, మిలిటరీ లేదా నేవీ. మనం ఎలాగా 3 దళాలు ఉంటాయి మనకి. ఆకాశ సైన్యం, విమానాల మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు, మరి సముద్రాల గుండా వాడల మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు నేవీ. ఏమండి, మరి నీటి సైన్యం, ఆకాశ సైన్యం, నేల సైన్యం మిలిటరీ. ఏనన్నా ఆర్మీ. ఎంతమంది, ఎన్ని సైన్యాలు ఉన్నాయి చూసారా? ఒక దేశానికే ఇన్ని సైన్యాలు ఉంటే వాళ్ళే చాలా గొప్పోళ్ళు, ఎక్కువ అని మనం అనుకుంటాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లాండ్ గురించి ఒక నానుడి వినేవాడినండి నేను. ప్రపంచంలో అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ ఈ అగ్రరాజ్యాల్లో గ్రేట్ బ్రిటన్ కట ఎంత పవర్ ఉందంటే, ఏ దేశంతో నిన్న యుద్ధానికి సిద్ధపడితే ఆ దేశంలో ఆకాశం కనబడకుండా కమ్మేసేటంతటి వాయుమండల విమానాలు, సైనిక దళం ఉందట ఇంగ్లాండ్ దేశానికి. అందుకే ప్రపంచాన్ని జయించింది. రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరు తెచ్చుకుంది ప్రపంచ చరిత్రలో గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ దేశం. వాళ్ళ సైన్యాలు, ఆకాశ సైన్యాలు, ఇంగ్లాండ్ దేశపు ఆకాశ సైన్యాలు, వాయు సైన్యాలు, విమానాలు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఏ దేశంతో యుద్ధం చేయడానికి వెళితే ఇంగ్లాండ్, ఆ దేశం ఆకాశం ప్రజలకు కనబడకుండా కప్పేసేటన్ని విమానాలు ఉన్నాయట ఆ దేశంలో అంటాడు. ఆఫ్టర్ ఆల్ గ్రేట్ బ్రిటన్ అండి, ఎంత చిన్నది అది. యూరోప్లో శ్రీలంక కంటే కొంచెం పెద్దది, కానీ అంత సైన్యం ఉందా దానికి? ఒక చిన్న దేశం అగ్రరాజ్యాల్లో ఒకటిగా లెక్క పెడుతుంటే వాయుమండలం ఎక్కడో కోటాను కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాలలో ఒక పాలపుంత నక్షత్ర మండలం, ఆ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక సూర్య కుటుంబం, ఆ సూర్య కుటుంబంలో ఒక చిన్ని గ్రహం భూమి, ఈ భూమి మీద ఎక్కడో ఒక యూరప్ ఖండం, ఆ యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం. దానికే ఇంత పెద్ద సైన్యం, ఇంత పేరుంటే ఆకాశం చూస్తే దానిలో ఎంతమంది ఉన్నారంటే సాతాను యొక్క సైన్యాలు. 1 ప్రధానులు, 2 అధికారులు, 3 లోకనాథులు, 4 దురాత్మల సమూహాలు అన్నాడు. చూడండి, నువ్వేమో బైబిల్ తలకింద పెట్టుకుంటే నీ దగ్గరికి రాదా? ఇటు అంత గొప్ప పవర్ ఉందట నీకు. చాలా మంది ఎంత తెలివైన వాళ్ళు అంటే అండి, దెయ్యం పడితే తోసేటివేనే, తోసేస్తావా? పోవు అంటే పోద్దా అది? ఏంటి నువ్వు భూమి మీద చిన్న అణువాసులెట్టాడు, నువ్వు చిన్న ఇసుక రేణువు లాంటి వాడు నువ్వు. ఇక్కడ ఆకాశ సైన్యాలు అక్కడ పవర్స్ ఎలాగున్నాయి చూశారు కదా. జాగ్రత్త, అంత పవర్ వాడుకుంది. అంత పవర్ ఎందుకు డెవలప్ చేసుకున్నాడు అంటే మీకోసమే, మన కోసం డెవలప్ అయ్యాడు వాడు. ఎందుకంటే యుద్ధం జరిగింది దేవుడితో, యుద్ధంలో నుంచి ఓడిపోయాడు వాడు. పరలోకంలో యుద్ధం జరిగింది, యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వచ్చి స్థిరపడ్డాడు అనేది, దేవుడు ఎక్కడ వాడిని ఉండనిచ్చాడు అనేది బైబిల్లో రాశాడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏనైనా ముందు 9వ వచనం చూస్తారా? ఆకాశంలో యుద్ధం జరిగింది, ఇలా తెలిసిపోతుంది. పరలోకంలో యుద్ధం జరిగింది. 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకాన్ని మోసగించుటకు అపవాది అని, సాతాను అని పేరుగల ఆది సర్పమైన ఘట సర్పము పడద్రోయబడింది. ఎక్కడికి? అది భూమి మీదే పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏంటి భూమి అన్నది? ఈ విశ్వంలో కనిపించే ఈ ఆకాశం అంతా నీలంగా ఉన్న ఈ పెద్ద ఎయిర్ బబుల్, ఆ చుట్టూ ఉన్న నీరు, ఇదే విశ్వం అని పేరు పెట్టారు దీనికి. ఇదే ప్రకృతి అన్నారు, దీనినే సృష్టి అన్నారు. అందులో భూమి కనిపించని ఇసుక రేణువు లాంటిది. ఈ విశ్వంలో భూమి కనిపించని ఇసుక రేణువు లాంటిది. ఆ ఇసుక రేణువు లాంటి భూమిలో ఈరోజు 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 700 కోట్లు. ఈ 700 కోట్ల మంది మనుషుల కోసం వాడు వాయుమండలాన్ని కమ్మాడు.
సెమినార్ రెండో రోజు వచ్చింది, విపరీతమైన మబ్బులు, మళ్ళీ సైక్లోన్ వేసాడు. ఏటురా దేవుడా, చలికి చచ్చిపోతుంటే మరలా ఈ మేఘాలేంటి, చినుకులు పడుతుంటే పిల్లలందరూ ఆ రేకులు పక్కకు వెళుతుంటే నా మనసంతా కకావికలం అయిపోయి, అసలు ఈ సీజన్లో మనం సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని వెళ్ళి ఎండల్లో నిలబడాలని ఆశపడతాం. పైగా మబ్బులు గమ్మేసి చిరుకులు ప్రారంభమయ్యాయి. మీకేదో మంచు కురవకుండా మీద కమ్మ వేసేవే తప్ప కారకుండా ఏ కార్యక్రమం చేయలేకపోయాం. ఎప్పుడైతే ఆకాశం అంతా చూశాను, బయటకు వచ్చి అంతా మబ్బులు కమ్మేసింది, నా మనసంతా కకావికలం అయిపోయింది. ఇది మిమ్మల్ని చూసి, ఇదే పరిస్థితుల్లో దేవుడు ఏమనుకుంటాడంటే మనల్ని చూసి, విశ్వం అంతా మబ్బులు సాతాను సైన్యాలతో కమ్ముకున్నాయి, విశ్వమంతా దేవుడు కలిగించిన విశ్వంలో దేవుని రూపమైన నిన్నేమి చేస్తాయో. 1 పేతురు 5:7 చూడండి. 1 పేతురు 5:7. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు, చినుకులు పడితే నేను మీ గురించి చింతిస్తున్నాను. ఆకాశ సైన్యాలను ఆక్రమించిన దురాత్మల సమూహాలేటి, ప్రధానులట, అధికారులట, లోకనాథులట, దురాత్మల సమూహాలట, ఇంతమంది కోటాను కోట్లు కోకొల్లలుగా ఈ విశ్వంలో ఎన్ని కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఈ విశ్వంలో ఎంత డార్క్ మ్యాటర్ ఉంది, ఈ విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి. అయ్యో బాబో, ఇందులో ఒక చిన్న నేల మీద 700 కోట్ల మంది ఈ మనుష్యులను కమ్మటానికి, మనుషులను నాశనం చేయటానికి, నా నుండి దూరం చేయడానికి నా పిల్లల్ని ఆకాశమంతా కమ్మింది. దాని యొద్ద వ్యూహ రచన. దేవుడు కూడా ఎక్కడికి దోచాడట? భూమి ఎక్కడుంది? ఈ విశ్వంలోనే ఉంది. ఈ ప్రకృతి చక్రానికి కేంద్ర స్థానంలో ఉంది. అదే జియోసెంట్రిక్ థియరీ. పార్లమెంటుని ఎందుకు పేల్చాలనుకున్నారండి ఉగ్రవాదులు? ఏమంటే కేంద్రం అది. అక్కడ ఓట్లు ఇచ్చి గెలిపించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంతా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న టైంలో డైరెక్ట్గా పార్లమెంట్ని అటాక్ చేశారండి ఉగ్రవాదులు. ఢిల్లీలో ఇంతమంది ఉండగా ఎవరిని ఎక్కడో బాంబులు పెట్టి చంపకుండా, ప్రజలు చంపకుండా, నాయకులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్లే ఈ దేశానికి రాజులు గనుక, వాళ్లే ఈ దేశానికి పరిపాలకులు గనుక, పరిపాలకుల ముందు చంపేస్తే ఈ దేశం కైవసం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూలిపోద్ది, మన హస్తగతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయాన్న పార్లమెంటు మీద అటాక్ చేశారు వాళ్ళు. అలాగే నక్షత్రాలతో దానికి పని లేదు. నక్షత్రాలు ఏం చేసుకుంటాయి? దయ్యాలు, వాటితో ఏం పని లేదు. గ్రహాలతో పని లేదు. అక్కడెక్కడ దేవుని పిల్లలు, దీవులు లేవు గనుక, అక్కడ దేవుని పిల్లలు, జీవులు లేరు. దేవుని పిల్లలు ఉన్నది సప్త సముద్రాల వెనక ఎక్కడో ఒక కొండ గుహలో. పకీరు ప్రాణం ఎలాగైతే చిలకలో గూటిలో ఉంటుందో అలా ఉన్నవారు మనం ఈ భూమండలం మీద. మన తండ్రి మనలకు అంత భద్రతా ఏర్పాట్లు చేసి లోన పెడితే మొత్తం కమ్మాడంటే విశ్వం అంతా వాడు. ఆకాశ మండల అధిపతి, వాయుమండల అధిపతి. ఎలాంటి వారితో కొలువు తీరున్నాడట? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, ఆకాశ మండలం అందరూ దురాత్మల సమూహంలో కొలువు తీరున్నాడట ఆదిఘట సర్పం. ఈ దేవుడు మనల్ని బానిసలుగానే ఆయన పిల్లల కొరకు వాడుకోవాలనుకున్నాడు కదా. ఆ పిల్లల్ని మనం ఏం చేయాలో తెలుసా? కోరుకున్న కన్న తండ్రికి దక్కకుండా, దేవునికి దక్కకుండా వాళ్ళందరినీ మనం నాశనం చేయటమే మన ధ్యేయం. తాజ్మహల్ని బాంబు పెడితే వాడికేముంది? పుణ్యక్షేత్రం వండర్లో ఒకటి అని గొప్ప చెప్పుకుంటున్నారు కనుక కూల్చేసేయాలనుకున్నారు. ప్రపంచ వాణిజ్య మండలి, ప్రపంచ వ్యాపార సంస్థ, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచం అంతా దాని మీద ఆధారపడి ఉంది. ధరలు తగ్గాలన్నా, ధరలు పెరగాలన్నా,
తక్కువ ధరలతో నువ్వు బజారు చేసుకోవాలన్నా, ధరలు పెరిగిపోయి బజారు జోలికి వెళ్లకుండా ఉండాలన్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా WS టవర్స్ మీదే ఉంది. దానిని టార్గెట్ చేసేటండి బిన్ లాడెన్. వాడు ఆ వ్యవస్థను కూల్చాడు. W టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కొట్టాడు కనుక ఈ రోజు చూడండి మన రూపాయి విలువ ఎలా పడిపోయిందో. విలువ లేదండి, రూపాయికి విలువ లేదు. ఇది మన దేశానికే కాదు, ప్రపంచ దేశాలు, గ్రేట్ బ్రిటన్ నిరుద్యోగ సమస్య, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిరుద్యోగ సమస్య, రష్యా నిరుద్యోగ సమస్య, ఎక్కడ చూడండి నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులు, తిండి లేని వారు, బాధలలో ఉన్నవారు, ఈవెన్ అమెరికన్స్ కూడా ఈరోజు బాధపడుతున్నారంటే మీకు తెలుసా? కనుక వాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టాడు. వాడు దేశాన్ని కాపాడే, వాడి దేశాన్ని కాపాడుకునే ఒక వ్యవస్థ ఉంది. అదే రక్షణ వ్యవస్థ, పెంటగాన్. అమెరికాలో అమెరికా సైన్యాలన్నీ దాని కిందే పనిచేస్తుంటాయి. దాన్ని కొట్టాడండి బిన్ లాడెన్. ఏమండి, అమెరికా రక్షణ వలయాన్ని ఛేదించాడు వాడు. అమెరికాను కోల్చాలంటే ధన రూపంలో కోల్చాలి, ఆర్థిక పరిస్థితుల్లో కోల్చాలి. వాడికున్న అంగబలం, అర్ధబలం మొత్తం నాశనం చేయాలనే ఆలోచనతో వాడు అంగబలాన్ని కోల్చడానికి పెంటగాన్ని కూల్చాడు. దేవుని పిల్లలారా, ఒకే మనిషి అండి, ఒకే మనిషి. వాడంతా చూడండి 50 కేజీలు ఉండేవాడు వాడు. బిన్ లాడెన్ మీరు చూసే ఉంటారు, 50 కేజీస్ ఉండేవాడు వాడు. చాలా సన్నంగా ఉంటాడు వాడు. ఇప్పుడు కోపం ఉండదండి, శాంతిమూర్తిలో కనబడతాడు, నవ్వుతూ కనబడతాడు, అమాయకంగా కనబడతాడు. కానీ కొట్టాడు దెబ్బ. అమెరికా గజగజలాడుతుంది. అమెరికాకి బిన్ లాడెన్ అంటే అంత భయం. ఇప్పటికీ అమెరికా కోలుకోలేని పరిస్థితికి కూలిపోయింది తెలుసా మీకు? ఇప్పటికీ అలాగా ఆలోచిస్తే సైతానుగాడు విశ్వంలో ఇసుక రేణువు వద్ద కూడా కనబడని ఈ నేలను ఎందుకు టార్గెట్ చేశాడు? అందులో నువ్వున్నావు గనుక. నువ్వెవరు? సాక్షాత్తు దేవుని కుమారుడు, కుమార్తె గనుక. అందుకే వాడు మొత్తం వ్యూహరచన చేశాడు మన మీద. అప్పటి నుంచి 12వ వచనం చదవండి, ప్రకటన గ్రంథం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఇక మీకు యుద్ధాలు ఉండవు. భూమి సముద్రం, ఆ భూమితో నిండి ఉన్న నీళ్లు మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీ దగ్గరికే వచ్చేసాడా? తనకు సమయం కొంచెమే ఇవ్వబడిందట. అదండి, వాడు ఓవర్ టైం మీద ఓవర్ టైం ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు వాడికి అనుమతి ఇచ్చాడట. నీకు ఇదిగో ఇంతకాలం ఇస్తున్నాను, కొంచెము కాలము అన్నాడు. అది కదండి, కొంచెము కాలము. ఈ కొంచెము కాలము నీకు ఎందుకు ఇచ్చానంటే నువ్వేం చేస్తావో వెళ్ళి చేయి, నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా పిల్లలు బ్రతికించుకోవడానికి నా సైన్యాలు ఉన్నాయి, నా పిల్లల్ని నాశనం చేయడానికి నీ సైన్యాలు ఉన్నాయి. నా సైన్యాలు పోరాడతాయి, నీలా కాదు, మోసంతో, ఇత్తుతో, దగాతో కాదు, సత్యముతో, ఆత్మతో, రోషంగా దెబ్బలాడతాయి నా సైన్యాలు. ఆ సైన్యాలు మీరు చూడాలనుకుంటున్నారా? నా వెనకున్న వాళ్ళంతా అతిరథ మహారథులు. మా దగ్గర కత్తి లేదు, బాంబు లేదు, కత్తి లేదు, బాంబు లేదు, ఏ వెపన్ మా దగ్గర లేదు. దేవుని నోట నుండి వచ్చు జీవమగల 2 అంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైన కత్తులున్న వాళ్లే వీళ్ళు. మన మీద ఆయన పెట్టుకున్న ఆశ ఇంత అంతా కాదండి. మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు యోబును కాపాడటానికి దేవుడు వెళ్ళలేదు, యోబును కాపాడటానికి దేవుడు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళు. నా కుమారుడు గొప్పవాడు యోబు, యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. నువ్వు ఎలా కుమ్మేస్తావో, ఎలాగ ఆవహిస్తావో చెయ్యి. నా కొడుకు దగ్గరికి వెళ్ళి పిల్లలను చంపేశాడు, ఉన్న భాగ్యాన్ని వదలగొట్టాడు, ఒంటి నిండా చీడ పుట్టించాడు, కట్టుకున్న దాని చేత తిట్టించాడు. అవునా? కానీ ఏమన్నాడు?
మూర్ఖురాలు మాట్లాడునట్లు మాట్లాడుచున్నావే. మనము దేవుని వలన మేలు అనుభవించేవారమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయములోనైనా యోబు నోటి మాటతో అయినా పాపము చేయలేని మహాపరాక్రమవంతుడుగా నిలిచిపోయాడు గనుక యోబు చరిత్ర ఈరోజు మనం ఇన్ని వేలు సంవత్సరాలు 3800 సంవత్సరాల చరిత్ర పురుషుడు మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు పూర్వం నుండి ఈ వేళ వరకు సుమారు 3800 సంవత్సరాల క్రితం మనకంటే ముందు భూమి మీద పుట్టి దేవుని కొరకు బ్రతికిన ఒక మహాపరాక్రమవంతుడు. అందుకే బాబ్జీ సుజాత కుమారుడు నేను పెట్టిన పేరు జైశాలి విక్రమ్ దేవ్. అంటే యోబు కనబడాలి వాళ్ళు. అలాంటి మరో పరాక్రమవంతుడే ఏలియా. ఏలియా ఎవరనుకున్నారు? ఆయన ఏదో దుప్పట కప్పుకొని, నల్ల దుప్పట కప్పుకొని నక్సలైట్లాగా అడవుల్లో తిరుగుతున్నాడు అని అమాయకుడు అనుకున్నారు ఆయన్ని. ఇశ్రాయేలీయుల దేశానికి పట్టిన పీడ, యెజెబెలు లాంటి దాన్ని కూల్చటానికి దేవుని చేత ప్రేరేపింపబడిన మహావీరుడండి ఆయన. ఒక విప్లవకారుడు, ఆనాటి ఉద్యమానికి కారకుడు. ఎదిరించాడు రాజరికపు వ్యవస్థని, ఎదిరించాడు యెజెబెలు రాణిని. నువ్వు తప్పు చేస్తున్నావు, నన్ను చంపించాలని నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులను తప్పుదారిని పట్టించటానికి బలిపీఠాలను కట్టి దేవతలను పూజ చేసేటట్టుగా ధూపాలు వేయిస్తున్న దౌర్భాగ్యురాలివి నువ్వు. ఆకాశ సైన్యాలు నిన్ను ఆవహించాయి, వాయుమండల అధిపతి నిన్ను ఆవహించాడు. దేవుడు ముద్దుగా పిలుచుకుని ఇశ్రాయేలీ నా కుమారుడు అని చెప్పుకున్న దేవునికి కళంకాన్ని తేవటానికి ఇశ్రాయేలీను దేవుని మీద తిరుగుబాటు చేయించావు నువ్వు అని ఎదిరించాడు ఆయన. నిజంగా అండి, జాన్సన్ గారు ఆ పాట కట్టిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించిందండి ఆ పాట విన్నప్పుడు. మరి ఎలాంటి క్లిప్పింగ్స్ మీరు చేస్తారో, బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ పిల్లలందరూ ఈరోజు క్లిప్పింగ్స్ జాన్సన్ అన్న మార్గంలో నడుచుకుంటూ మంచి మంచి పాటలు మరి వీడియో క్లిప్పింగ్స్తో పెడుతున్నారు. నిజంగా వెరీ హ్యాపీ. మీ ప్రతి పాట ఒకసారి మాకు పంపండి, మేము స్వీకరించిన తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చూపిస్తాం. అంటే మరి ఈ ఆడియో సాంగ్ ఏలియా లాంటి వారు కావాలి, యోబు లాంటి వారు రావాలి, ఎలాంటి మనస్సున్న వాళ్ళు కన్న తండ్రికి కావాలి అని ఒక సమర శంఖాన్ని వాయుమండల సంబంధి అధిపతి పైన మరి ఊదించాడు ఆయన. ఊదించి లేపమంటున్నాడు, ఏలియాల్ని రమ్మంటున్నాడు, యోబులు రమ్మంటున్నాడు, యేసులు రమ్మంటున్నాడు. మరి ఏరి వచ్చారు అలాంటి వాళ్ళు? నా వెనుకున్న వాళ్ళు వాళ్ళే మళ్ళా పుట్టారు. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు పుట్టారు. ఒకసారి జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ జాబులోకి రారు. మోషే రిటైర్ అయిపోయారు, ఆయన ఏలియా రిటైర్ అయిపోయారు, యోబు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశాడు తండ్రి. అదే 2000 సంవత్సరం. 2000 సంవత్సరం మరలా యాకోబులు పుడుతున్నారు, మరలా యేసులు పుడుతున్నారు, మరలా మోషేలు పుడుతున్నారు, మరలా యోబులు పుడుతున్నారు, ఏలియా లాంటి రోషం గల వారు పుడుతున్నారు, ఎలీషా లాంటి అగ్గిలంటులు పుడుతున్నారు. ఏరండి అని మీరు అడుగుతారా? నా వెనుకున్న వాళ్ళు వాళ్ళే. దేవుని పిల్లలారా, వాయుమండలంలో ఉన్న ఈ మహా సైన్యాలను, దయ్యాల సైన్యములో ఉన్న ప్రధానులను, అధికారులను, లోకనాథులను, దురాత్మల సమూహాలను ఎదిరించగలిగే మగాళ్ళు కావాలని దేవుడు కోరుకున్నాడు. అది 20-21వ శతాబ్దంలో దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే ఏ కాలంలో మనం జన్మించాలో ఆయనే నిర్ణయించాలి. కాలం జరిగిపోతున్నప్పుడు, ప్రపంచంలో కోట్లాది మానవులు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నప్పుడు ఆపగలిగే నాయకులు కావాలి. 430 సంవత్సరాలు ఈజిప్టు దారుణ బానిస సంకెళ్లతో నలిగిపోయినటువంటి
ఇశ్రాయేలీయుల ప్రార్థన విన్న తర్వాత దేవుడు ప్రసాదించిన వాడే మోసెస్. యేసు పుట్టిన తరువాత కొన్ని వందల సంవత్సరాల నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది దేవుని సామ్రాజ్యం. అందుకే యేసును పుట్టించి మహాసామ్రాజ్యాన్ని ఆరంభించాడు. ఆరంభించిన ఆ మహాసామ్రాజ్యం కొన్ని దశాబ్దాలకే అణిగారిపోయింది శత్రు సైన్యాల వల్ల. ఆర్సిఎం వాళ్ళు పుట్టారు, లూథరన్స్ పుట్టారు, సిఎస్ఐ పుట్టాయి, ఎన్నో ప్రొటెస్టెంట్లు పుట్టారు, ఎందరో పుట్టారు. ఆ విధంగా నాశనం అయిపోయింది క్రైస్తవ్యం. అవే 1900 చీకటి సంవత్సరాలు. మరలా పుట్టాలి నాయకులు, మరలా రావాలి నాయకులు అనుకున్నాడు కనుక 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో మిలియనియం మహానీయులని ఎవరెవరి పేర్లు చెప్పుకుంటున్నారో ఈ ప్రపంచం అది తప్పని, 2వ మిలియనం నుంచి 3వ మిలియనంలోకి వచ్చినది మనమే అని మీరు ఆలోచించండి, లెక్కలేయండి. 2000 సంవత్సరాలతో 2వ మిలియనం, 2వ యుగం పూర్తయిపోయింది. 2001 వచ్చేసరికి 3వ మిలియనం, 3వ యుగం ఆరంభమైంది. ఆ 2000 ముగింపులోను 3వ యుగం ప్రారంభంలో పుట్టిన వానవే మనమంతా. 2000లో పుట్టిన వారంతా ప్రారంభంలో పుట్టిన వారే. 2000 ముందు పుట్టిన వారంతా 1999 వరకు 2వ యుగంలో పుట్టినవారు. ఈ రోజు వరకు ఉన్నవాళ్ళు 2000లో ఉన్నవారు, 3000లోకి ప్రవేశించిన వారు, అనగా 2000లో ఉన్నారు, 3000లో ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో మనం ఉన్నాం. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా ఉన్నారు. మిలేనియం మహనీయులు వీలే, యుగ పురుషులు వీలే. అంతే, యుగ పురుషులు అంటే ఎన్టీ రామారావు గాడు. శక పురుషుడు అన్న అయితే యుగ పురుషుడు తమ్ముడు. దేవుని పిల్లలారా, దేవుడు మన మీద ఉన్న నమ్మకంతో మహాసైన్యాలను ఎదిరించటానికి ఇదిగో ఈ మహనీయుల్ని పుట్టించి మీకు ప్రసాదించాడు. మనం ఎవరికి అమ్ముడు పోవు, ఎవరి దగ్గర ధనాన్ని దోచుకోము, సత్యం కొరకు ఎవరికి తల దించం, సత్యాన్ని అమ్ముకోం. ఎందరో దుష్టులు ప్రవేశించి ఈరోజు ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్రను ఏదో తుదముట్టించాలని ఆర్పివేయాలనుకుంటున్నారు. నెప్పిది, అగ్గిని ఆపలేరు. మంట అంటుకుంటుంది, చిచ్చు రగులుతుంది, ప్రపంచాన్ని తగలబెడుతుంది. అందులో వీళ్ళు కూడా చచ్చిపోతారు. ఇది మహా విప్లవం. 1900 సంవత్సరాల తర్వాత ఆరంభమైన ఈ మహా విప్లవాన్ని ఆర్పడానికి ఎవడ దూకినా మండిపోతాడని మర్చిపోకండి. పౌలు అంటున్నాడు, ఒక మంచి మాట పౌలు గారు రాశారండి. పేతురు అమాయకుడు, అలానే ఆంద్రేయ అమాయకుడు, యోహాను అమాయకుడే. ఏమంటే నిజంగా అపోస్తలుల పేర్లు మనం చదువుతుంటే వాళ్ళందరూ అమాయకులే. అందులో ఒక్కడే చెడిపోతున్నాడండి, వాడి ఇస్కరియోతు యూదా. ఎంత డబ్బు పెట్టి ఎందుకండి తన పాదాల మీద అత్తర పూసావు అని ఆ రోజు సడుగుతున్నాడు జనాలతో. అప్పుడే యేసుకు అర్థమైంది వీడు దుష్టుడని. సాతాను వాడిలో ప్రవేశిస్తుంది. వాయుమండల సంబంధమైన అధిపతి ప్రవేశించాడు లోపలికి. లోకరక్షకుణ్ణి, లోకనాథుడనే మన అన్న, లోకాన్ని రక్షించటానికి వచ్చిన మన అన్నను హతమార్చటానికి అన్న సైన్యంలో చేరిన వాడే ఇస్కరియోతు యూదా. ఈరోజు మనలో కూడా చాలా మంది చేరి ఈరోజు బయటికి పోయారు. వాళ్ళని మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. వాళ్ళు అణచబడతారు, దేవుని వలన అణచబడతారు. అందుకే యేసు అంటాడు, ఇస్కరియోతు యూదా నువ్వు చేసేది ఏదో తొందరగా చేసే అన్నాడు. ఇదేంటండి, కుట్ర జరుగుతుంటే తొందరగా చేయమంటాడు ఏంటో అనుకున్నారా? దరిద్రం వదిలిపోద్దని. తండ్రి చిత్తం నెరవేరబోతుంది, శిలువ ఎక్కబోతున్నాడు, లోకానికి రక్షణ ఇవ్వబోతున్నాడు. ఈడేదో అనుకుంటున్నాడు, చేసే అన్నాడు. అందుకే ఈ రోజు కూడా మన నుండి వేరైపోయిన ప్రతి ఇస్కరియోతు తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను, మీరు చేసేది ఏదో చెయ్యండి. వాళ్ళని ఆపకండి. ఎవరు ఏమండి పలానాయన అలాగంటున్నాడు, మీ మీద పలానాయన ఇలాగంటున్నాడు, మాకు దయచేసి మీ ఫోన్లు చేయకండి, మీకు ఒక నమస్కారం. మమ్మల్ని తినేయొద్దు మీరు. ఒల్లూరులో కుక్క అరిసి దాని శబ్దం వినబడుతుంది, ఏ కర్ర పట్టుకుని పరిగెడతావు అక్కడికి?
మాధవలస రోడ్లో ఏదో కుక్క పిల్ల అరుస్తుంది, నువ్వు కర్ర పట్టుకొని పరిగెడతావా? అరిసే కుక్కలవి. ఏనుగును చూడగానే దాని తొండం, దాని ఆకారం, దాని స్తంభాలు లాంటి పాదాలు, దాని పర్వతం లాంటి ఆకారాన్ని చూసి ఇదేదో అనుకుని కై కై కయ్యమంటుంది అది. ఆ దానికి ఏనుగు నిలబడిపోద్దా ఎవరో అరుస్తున్నారని? నిలబడితే పారిపోద్ది. కనుక ఏనుగు తన పని చేసుకుంటూ నడుచుకుంటూ వినయంగా వెళ్ళిపోద్ది. అది కానీ అరిస్తే ఇది గుండాకి చచ్చిపోద్ది కుక్క పిల్ల. కనుక ఈ మహా విప్లవంలో మనం ఉన్నాం. ఈరోజు ఏదో ఎవరో అరుస్తున్నారు, అలా జకీర్ అరుస్తున్నాడు, లేకపోతే అలా ఇమ్రాన్ అరుస్తున్నాడు. ఎందుకు మీకెందుకు కదంతా? వాడు అరవనివ్వండి, కుక్క పిల్ల. వాడికి మేము రాశాంగా, ఒరే సంతకం పెట్టరా, లెటర్ మీద సంతకం పెట్టు, నీ లెటర్ ఎంత మీద పంపు అన్నాం. నేను పెట్టను. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది. ఆకాశరామన్ ఉత్తరాలే నెట్లో రాసుకుందాం అంటున్నాడు. పో, పెళ్లి చేసుకుంటే ఆకాశరామన్ పెళ్లి చేసుకుంటావురా? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆకాశరామన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటావురా? ప్రమాణ స్వీకారంలో మంత్రులు ఆకాశరామన ప్రమాణాలు చేయకూడదు, నెట్ట వరకు మంత్రిని అయితేనే అని సంతకం పెట్టకుండా. చేతగాని వాడు చెప్పే మాటలవి, అవి చేతగాని వాడు చెప్పే మాటలు. వాటి కోసం మీరు ఏం వర్రే అవ్వకండి, మేము చూసుకుంటాం కదా. అతిరథ మహారథులు మేము ఉన్నాంగా. మీరు చిన్న సైన్యం, మీరు వీధి పోరాటాలు, మండల పోరాటాలు, జిల్లా పోరాటాలు మీరు చేయండి. ఇంటర్నేషనల్ పోరాటాలు, దేశ పోరాటాలు మేము చేస్తాం. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోండి. మీ ఊదిలో ఎవడన్నా అంటే నోరు పోయి అని చెప్పండి అంతే. వాడు అక్కడ మూసుకుంటే పెద్దోడు మూసుకుంటాడు. ఓఫీరుగాడు తిరగబడి ఆఖరికి చంచల కూడా జైలుకి పోయే పరిస్థితి ఏర్పడింది వాడికి. మీరెందుకు వాడి గురించి అలాగంటున్నాడు, ఇలాగంటున్నాడు, శుభవార్తలు ఎలాగన్నాడు, అశుభవార్తలు ఎలాగంటున్నాడు అని? మాకెందుకండి బాబు ఆ ఫోన్లు? అవి ఒక పనికిరాని ఛానళ్ళు, ఇటు పనికిరాని వాడు. పిడి సుందర్రావు చాలాసార్లు ఛానల్స్లో మాట్లాడమని చాలా మంది కోరుకున్నారు. ఇలాంటి డర్టీ ఛానల్స్లో నేను మాట్లాడినా. డర్టీ ఛానల్స్ అంతకంటే పెద్ద ఛానల్స్ మా టీవీ ఇవి పెద్ద వెరీ వెరీ బ్యాడ్ ఛానల్స్ ఇవి. అంతకంటే యూనివర్సల్ ఛానల్స్ ఉన్నాయి, CNN, BBC. వాళ్ళనే దరిద్రులు తిట్టుబడేశాను. ఎవరి దగ్గర మాట్లాడతాను? నేను మాట్లాడాలని కోరుకుంటున్నావా? కెమెరా పట్టుకొని రారా, నేను స్టూడియోకి రానురా, నువ్వు రారా? ఏమండి, నువ్వు రా. ఏ కాలంలో నిన్ను పుట్టించాలో, ఏ రోషంతో నిన్ను పెంచాలో, ఏ రోషంతో నిన్ను బ్రతికించాలో నేను తండ్రి కోరుకున్నాడు. కనుక అమాయకులను అపోస్తులు పుట్టిన కాలంలోనే పౌలుని దించాడట, రంగ ప్రవేశం చేశాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకు పౌలు పుట్టాడని మీరు అనుకుంటున్నారు? నాన్న పౌలు, ఈ అన్నలందరూ అమాయకులయ్యా. ఆ ఇస్కరియోతుగాడు కొట్టిన దెబ్బకు మొత్తం సంఘం బద్దలైపోయింది. సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలకు చెల్లాచెదరై పారిపోయింది సంఘం. నువ్వు రావాలి నా కోసం. ఇంకా డైరెక్ట్గా దేవుడు అటాక్ ఇచ్చాడు పౌలుకి. మీకు తెలుసు కదా, నువ్వు హింసిస్తున్న యేసును నేనేనయ్యా అన్నాడు. మీరాని మాంత్రికుడు మీరా అన్నాడు చూసారా? అదే ఆ మహానుభావుడు నిజంగా ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు తన గురించి ఏమి చెప్పుకుంటుండో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమా 7వ వచనం చూడండి ప్రియులారా, మీరు అందరూ ఆనందించే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, 7-8 వచనాలు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు ఉన్న నాకు నేను అన్నాడు. ఆ కాలంలో పుట్టినట్టు. కాలము కాని కాలములో పౌలు ఎందుకు పుట్టాడు అంటే అలా పుట్టించిన వాడు దేవుడే. ఇంకా ఏమో 20వ శతాబ్దంలో పుట్టించాలనుకున్నాడేమో నాతో పాటు. నాకంటే ముందు మా అన్నయ్య వచ్చేస్తే నా విప్లవం ఏముంది? తమ్ముడు విప్లవం అన్న విప్లవంలో కలిసిపోద్ది. కనుక 1900 సంవత్సరాల గ్యాప్ ఇచ్చాడు. యేసు విప్లవాన్ని 25 yearsకే కూల్చింది ప్రపంచం. దుష్టుడు, వాయుమండల సంబంధమైన దయ్యం అధిపతి, గాదిఘట సర్పం. యేసు మరణించిన 25 సంవత్సరాలకే కొరింథీ పత్రిక వ్రాయబడింది. మొదటి పత్రిక వ్రాయబడింది. మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏం వ్రాయబడిందో చూడండి. అప్పటికి యేసు మరణించి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్లకే పౌలు అంటున్నాడు, మీలో ఒక్కడు పౌలు వాడని అంటున్నారా, అపుల్లో వాడని అంటున్నారా, కేఫా వాడని అంటున్నారా, ఇంకొకడు క్రీస్తు వాడని అంటున్నారా?
క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా? ఎలా అడుగుతున్నాడు చూడండి. ఓన్లీ గ్యాప్ 25 years వేలకు వేల మందిగా క్రైస్తవులు అవుతున్న ఇశ్రాయేలు ఆ కాలంలో యెరూషలేములో, యూద, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఎందరో అన్యజనులు యేసు వైపుకు తిరిగిపోతున్నారు. పౌలు ప్రభంజనానికి, యేసు విప్లవానికి 25 ఏళ్లకే దెబ్బ వేసింది, వేటు వేసింది. వాయుమండల సంబంధమైన అధిపతి అవిశ్రాంతంగా పోరాడుతుంది. అవిశ్రాంతంగా యేసు పుట్టిన నాటి నుండి ప్రారంభించింది దాని కార్యక్రమాన్ని. మరలా 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 చీల్చింది క్రైస్తవ్యాన్ని. ఒకడు పౌలు వాడనా, ఒకడు క్రీస్తు వాడా, ఒకడు కేఫా వాడా, ఒకడు అపోల్లో వాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రైస్తవ్యాన్ని, విప్లవాన్ని ముక్క చెక్కల చేసి నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది. నిశ్శబ్దతలోకి తోసేసిందండి క్రైస్తవ్యాన్ని. నేను రోమన్ ఆర్సిఎం అంటాడు, ఒకడిని సెవెంత్ డే అంటాడు, ఒకడు నేను పెంతెకోస్తు అంటాడు, ఒకడు నేను బెతస్తా అంటాడు, ఒకడు కర్మెలు అంటాడు, ఒకడు గలిలయ అంటాడు. ఏంటండి మాట? క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కారిస్తే ఒక చెరువు పేరు, కొండ పేరు, మనిషి పేరు పెట్టుకుంటావా? క్రీస్తు పేరు పెట్టుకోవా? యేసు విప్లవం దెబ్బతీసింది. అప్పుడు పౌలును పుట్టించాడు దేవుడు. అందుకంటున్నాడు, కడపట అకాలమందు పుట్టిన నేను, కాలము కాని కాలములో దేవుడు నన్ను పుట్టించాడు అంటున్నాడు. కాలము కాని కాలములో దేవుడు నన్ను పుట్టించాడు. చదవండి మరలా. కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు దేవుడు నన్ను పంపించాడు. విప్లవం చల్లారిపోకుండా చూడు నాయనా అని. ఆనాడు సవాళ్లు ప్రారంభమయ్యాయి. ఆనాడు ఛాలెంజెస్ కు మార్గం తెరిచాడు పౌలు. ఎఫెసులో ఎదిరించి వారు అనేకులు ఉన్నారు. నేను ఇక్కడ ఉంటాను, ఎఫెసులో రమ్మన్నాడు అందరినీ. విద్యోత్సవంతో ప్రతి స్థలమందు దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అన్నాడు. ఆ అన్న ప్రారంభించిన విప్లవాన్ని మళ్ళీ అనిచేశాడు. 1900 సంవత్సరాల చీకటిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. ఎవడికి తెలిసింది సజీవ సంఘ చరిత్ర? ఎవడు చెప్పాడండి సజీవ సంఘ చరిత్ర? ఎంతమంది ప్రసంగికులు వచ్చారండి మన ముందు. దారుణం, మారణకాండ చేస్తున్నారండి. క్రైస్తవ్యాన్ని చీల్చడానికి దొంగతనముగా ప్రవేశించారు. దొంగలండి వీళ్ళంతా. అందుకే దేవుడు మళ్ళా మమ్మల్ని పుట్టించాడు. మాకు మిమ్మల్ని పుట్టించాడు. మీకోసం మమ్మల్ని పుట్టించాడు, మా కోసం మిమ్మల్ని పుట్టించాడు. నశించిపోయే 700 కోట్ల మంది ప్రజలు క్రీస్తు రాకడ వరకు ఎవరైనా కాపాడబడాలి, నిత్యాగ్రతకు వెళ్ళకూడదని మీ గర్భఫలాలను పుట్టించాడు. ఇప్పుడు ఎక్కడుందండి దెయ్యానికి రెస్ట్? మనం పుట్టిన తర్వాత వాడికి ఇంకా మనశ్శాంతి లేదు. ప్రప్రథమంగా నేను దయ్యమా దైవమా అని టైటిల్ మీద మాట్లాడేటప్పుడు ఒకడు అంటాడు, ఒక పాస్టరు, ఏంటంటే ముందు దెయ్యమా అన్నాడు. చూడండి ఆయన, ఏంటి ముందు వెనక పెడితేనంత బాధపడిపోతున్నారా? అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేనే ఉన్నానని చెప్పింది. ఈ రాజ్యాలు, రాజ్య మహిమ, అధికారం నాకు అప్పగింపబడింది మై డియర్ జీసస్. ఒక్కసారి నువ్వు మిలిటరీ సెల్యూట్ కొడతావో, సాష్టాంగ సెల్యూట్ కొడతావో కొట్టు, నేను నీకు ఇచ్చేస్తానంది. అప్పటికే వాడి అధికారంలో ఉంది ప్రపంచం. ఎవడినైనా మట్టి కరిపిస్తాం. యేసు జోలికి వస్తే వణుకు శరీరానికి కాదు, వాడికి వెన్నులో, అది ఎండాకాలమైనా పుడుతుంది వాడికి వణుకు. దేవుని పిల్లలారా, విశ్రాంతి లేకుండా వాడు ఈరోజు మన మీద ఎగబడ్డాడు. ఇప్పుడు చాలా మందికి కష్టాలు ప్రారంభమయ్యాయండి. ఏంటండి మాకు ఈ బాధలను మీరు అనుకోకండి. చేసింది టార్గెట్. మీ అందరికీ చెప్తున్నాను, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు టార్గెట్లో ఉన్నారు. ముందు పేర్లు మీవే. ఎవడో బిన్ లాడెన్ అంటే డోంట్ కేర్ అండి. పెద్ద పెద్ద రౌడీలు, వాళ్ళకి భయపడని అవసరం లేదండి. మనం మనుషులకి వాయుమండల సంబంధ అధిపతి రికార్డులో మొదటినేమో నాదైతే వీళ్ళ పేర్లండి. వాడు 3 సార్లు నన్ను టార్గెట్ చేశాడండి.
నా నా నొసలమే చూడండి భయంకరమైన కారు ప్రమాదం. అంటే మెదడునే కొట్టాలనుకున్నాడు వాడు. ఆ తర్వాత చిన్న మెదడుకు మిద్ది కూలిపోయి పడిపోయిందండి చిన్న మెదడు మీద. 2 ఏళ్ల వరకు నాకు అసలు ఏటి కదులుతున్నట్టుగా కనిపించేవాడు ప్రతిదీ. ఆ తర్వాత నెత్తి మీద కొట్టాడండి. అంటే కాలు వంక లేదు, చెయ్యి వంక లేదు, నోరు వంక లేదు. బుర్రెందుకండి టార్గెట్ చేశాడు వీడు? ఇలాంటివి పుడతాయి కనుక. అందుకే దయ్యమా దైవమా అని ప్రారంభించానండి. నేను దేవుడితో మాట చెప్పానండి, నువ్వు ఇలా మాటికి అనుమతి ఇచ్చి నన్ను టార్గెట్ చేయించకు బాబు, నీకు ఒక నమస్కారం. నిజంగా మన తండ్రికి మనకున్న స్వాతంత్రం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదండి. మన తండ్రితో మనం మాట్లాడగలం. అదే అంటాను ఎప్పుడు కూడా. అలాగ ఆపు అంటే ఆపుతాడంతే. మనం ఎవరికి భయపడం. అదే చెప్పాను తండ్రితో, తండ్రి నా వయస్సు 60 దాటిపోయింది. 60 దాటిన తర్వాత చేశాను ప్రార్థన. మాటికి సైతాన్ గడికి అనుమతి ఇచ్చేకి నా మీదకి రావడానికి నాకు ఓపిక లేదు. నేను చేయాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది ఇంకా ఉందని ఆళ్ళకి చెప్పను. వాడు గోధుమలా జల్లెత్తానంటాడు, జల్లెడ పట్టుకొని నీ దగ్గరికి వస్తాడు. నువ్వేదో గప్పు నేను వీరుణ్ణని చెప్తావు, అది తట్టుకోలేదు, అది వచ్చి నా మీద ఏదో చేస్తుంది. మా అన్న యోబు సంగతి తెలిసింది నాకు బాగా. పైగా పేతురు గారి దగ్గరికి వెళ్ళి సాతాను మిమ్మల్ని గోధుమ వలె జల్లించాలని వాళ్ళతో చెప్పి వాళ్ళని భయపెట్టాడు నీ కొడుకు యేసుప్రభు. నాకెవరితో నీవే చెప్పించకు బాబు, నన్ను టార్గెట్ చేయకు, నన్ను వదిలేయి, నా పిల్లల్ని వదిలేయి. దేవుని పిల్లలు అయినా మీ జాగ్రత్తలో మీరు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మాకేం పర్లేదు, దేవుడు తోడుగా ఉన్నాడని కళ్ళు నెత్తి మీదకి వచ్చి వెళ్ళకండి ఎక్కడికి. రాత్రులు కూడా పిల్లలు బయటకు వెళ్ళొద్దంటారండి. మీరు బయట చీకటి పడినప్పుడు బయటికి వెళ్ళకండి, అదే ఆడికి మంచి సమయం. మీ ప్రాణం మీదకి వస్తాడు వాడు. అందుకే బైబిల్లో కూడా వాడికి ఆ పవర్ ఉందని కూడా చెప్పాడండి దేవుడు, మరణ బలము కలవాడు అని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. మీరు అనుకుంటున్నారు సాయంత్రం నన్నేం చేయకూడదు, యేసురక్తం జై అంటే పోద్ది అనుకుంటున్నావు. యేసురక్తం జై అంటే నేను ఎత్తేస్తుంది పైకి. యేసురక్తం జై, నువ్వేం చేస్తావు చెయ్యి అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనంది. చూడండి అక్కడ లేపేస్తాడు. జాగ్రత్తగా ఉండు. ఏమండి ఇటు నా కష్టాలండి, అలాంటి కష్టాలండి, ఇలాంటి కష్టాలండి అని చెప్పుకుంటారండి అందరూ. మరి కష్టాలు నీకు నాకు కాకపోతే ఎవరికైనా, నా క్రైస్తవుడు అయినందుకు అని బాధలు అనుభవించాలని బైబిల్ చెప్తే నీ కష్టాలతో నేను ప్రార్థించుతాను, నన్ను కొడతాడు ఆయన. ఏమండి పిల్లలు కూడా భిన్నంగా ప్రవర్తిస్తే లోపలేసిరా. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన మహిమను బట్టి దేవుని మహిమపరచాలన్నాడు కానీ ఏడ్చుకొని ప్రార్థన చేయమన్నాడా? ఏమంటే 1 పేతురు 4:16లో ఎవడన్నా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంటే నువ్వేటి అయ్యో ప్రార్థన చేయమని నాకు చెప్తావు. అసలు ప్రార్థన చేయకూడదు ఆయన్ని. నువ్వు వీరుడుగా నిలబడాలి. నీ తండ్రి చూస్తుండగా నువ్వు గెలవాలి. దేవుని పిల్లలారా, దయ్యాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి. విశ్రాంతి కావాలని వాయుమండల వాయువుల్లోనికి వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఒకటి తర్వాత ఒకడు దిగుతున్నాడు రింగులకి నీ మీద. నువ్వు ఇలా వంటలు ఇలా కొట్టుకుంటూ కనబడని వాటిని కొట్టాలి. ఈ పీడి సుందరం కనబడిన వాటిని కొట్టాడు. ఒక దేదాతను కొట్టాడు, ఒక రావిపూడిని కొట్టాడు, ఒక డామెన్సీ కోడిని కొట్టాడు. ఇలా కనబడే వాటిని కొడుతున్నవాడు మగాడు కాదు, కనబడని వాటిని కొట్టేవాడు మగాడు. దురాశలు చూపించి తప్పుడు ఆలోచనని మనసులో పెట్టి దేవునికి దూరంగా చేయాలని అనేక విధాలుగా వాడు నీ ఎడల ప్రవర్తిస్తున్నాడు. మనం పోరాడునది శరీరంతో కాదు, కనబడని దుష్ట శక్తుల్ని ఆవహిస్తున్నాయి. తమకు సమయము కొంచెమే అని ఎరిగి బహు క్రోధము గలవాడై మన యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నా. వాడి బుర్ర మీద 3 ఏట్లు వేశాను, వాడు దొరకలేదు. మాకింకా జరగలేదని మీరు ఆలోచించుకోకండి. వెనకాతలు ఉన్నటువంటి అతిరథ మహారథుడికి చెప్తున్నాను, మీరు కూడా ఉన్నారు దాని టార్గెట్లో. మరి ఏ రకంగా ఎప్పుడు కొడతాడో
అలర్ట్గా ఉండండి. మీరు మిమ్మల్ని కూడా దేవుని కొరకు కష్టించే ప్రతి వాణిని కొట్టడానికి వాడు బాధపడుతున్న ఆ కాలంలో పేతురు గారు ఏం రాశారో ఒకసారి మనం చూసి ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి నాకు కాదు, మీకు విరోధి, యోబుకు విరోధి నాకు కాదు. నాకు విరోధి అయితే మార్చి పడేస్తాను. మీకు విరోధిగా వాడు ఇచ్చాడు. మీకు ఇవ్వవలసిన లోకాన్ని వాడికి ఇవ్వలేదని వాడు పగబట్టాడు. అందుకే మీకు విరోధి వాడు. ఎవరిని మృంగుదునా అని వెతకొచ్చు. ఎందుకంటే మంచివాళ్ళని వెతకాలి కదండి. అందరూ చెడ్డోలే. వాళ్ళలో వెతకవలసిన పని ఉందో టోటల్ లేపేస్తాడు. వాళ్ళంతా దాని భక్తులే. ఊరి మీద తిరిగేవాళ్ళు, దేవుని కాదన్న వాళ్ళు, దేవుని కొరకు పని చేయని వారు, దేవునికి ఇవ్వని వారు, దేవుని కొరకు కష్టపడని వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారంతా దాని వారే కనుక వాళ్ళ గురించి దానికి ఏం బెంగలేదు. ఇంతకీ దానికి కనబడే శత్రువులు మనమే. దేవుని పని చేసేవాళ్ళం, దేవుని కొరకు ఆలోచించేవాళ్ళం, దేవునికి ఇచ్చేవాళ్ళం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు మీరు అటు ఇటు బెదిరిపోయి చెదిరిపోకుండా విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అన్నాడు పేతురు. కష్టాలు ఫలవుతాం, మరి అవ్వకపోతే ఎలా అండి? కష్టాలు ఫలమా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, యాక్సిడెంట్లు వస్తాయి. తల చెదిరిపోతే మన నమ్మకమైన వారే మన గొంతుకు వస్తారు, అనుకున్న వారే మనం మోసగిస్తారు. దేవుని పిల్లలారా, మనకు కనబడని శత్రువు చాలా పెద్దవాడు. వాడు అమెరికా కంటే గొప్పవాడు, వాడు గ్రేట్ బ్రిటన్ కంటే గొప్పవాడు, ప్రపంచ దేశాలన్నిటికంటే గొప్పవాడు. ఆ దేశాలన్నీ వాడి చేతి కింద నడుస్తున్నాయి. వాడు చేతి నీళ్లు తాకుతున్నాయి అగ్ర రాజ్యాలు. రాజ్యములను కంపించేవాడు వాడు, వణికించేవాడు వాడు. అలాంటి వాడితో పోరాటమా? అలాంటి ఛాన్స్ నీకు దొరకాలి. అలాంటి పెద్ద విలన్ నీకు దొరికాడంటే వాడితో నీకు పోరాటం అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడన్న అర్థం. గొలియాంతు లాంటి ఆజాను బాహుని పీక తెగ నరికి తలకాయి తెచ్చిన వీరుడు దావీదయ్యాడు. మనకంటే పెద్దవాడిని కొట్టాలి. అందుకే దేవుడు మనకు అప్పగించాడు ఈ దుష్ట సైన్యాలన్నిటినీ. మనం ఎంత గొప్పవారా నాయన, నీ మీద నమ్మకం ఉందిరా, మీకు ఇస్తున్నాను రా ఈ సాహసం, మీకు ఇస్తున్నాను రా ధైర్యం, మీకు ఇస్తున్నాను మీ అండ, మీ వెనక నేనే ఉన్నాను. కమాన్, పోరాడండి, సాతాను కోల్చండి, సాతాను ఎదిరించండి. వాడు పారిపోతాడు. వాడిని మీ పాదముల క్రింద చితుకు త్రొక్కించేస్తాను. అది నెరవేర్చాలి మీరు అన్నాడు. అందుకే తొక్కుకుంటూ ఈరోజు మేము బయటకు వస్తున్నామండి. ఈరోజు కాదన్న వాడిని తొక్కేస్తున్నావు కిందకంతే. కాదన్న వాడిని తొక్కేయటమే. దేవుని పిల్లరా, ఎంత మంచి మాట. మీ శత్రువు తెలిసింది కదా. రోమాపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం, 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్త అయిన దేవుడు మీ తండ్రి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానని మాటిచ్చాడు. మాటిచ్చిన వాడు మాట తప్పడు కనుక మాట మీద నువ్వు నిలబడు. నీ కాళ్ళ కింద చిత్తుగా ఓడిపోతాడు. ఏమండి, ఈయన ఎవరితో పోటీ పడకుండా చేసేయాలని చెప్పేసుకున్నాడండి. అసలు పోటీకి వస్తే కదా. నేను బరిలో ఉన్నాను, వాడు బరికి రాలేదు, నేనేం చేయాలి? వాడు వస్తే కదా తంతాను. మరి రానప్పుడు నేను ఎవరు తన్నాలి? నువ్వు రా, నిన్ను తంతాను. నువ్వు రావు, ఆడు రాడు, ఎవరు రాకుండా నేను అన్నానంటావు. ఎందుకురా నీకు ఆ బాధ? తొక్కేస్తాను ఇంకోసారి మాట అంటే. దేవుని పిల్లలారా, మనం పోరాడున్నది శరీరంతో కాదు. ఎవడండి అబ్రహాం, దావీదు చిన్న గొట్టంలాటోడు. వాడితో మనకు పోరాటం పెట్టండి. వాడిని చూసుకోవడానికి దేశం ఉంది, అవునా? వీరప్పన్న చంపడానికి సౌత్ ఇండియా ఉంది. సౌత్ ఇండియా అంతా ఒకటే చంపేసింది. బిల్లాడని చంపడానికి అగ్రరాజ్యాలు ఎన్ని ఉన్నాయి. ఈడతో పెద్ద పని లేదండి. కనబడే వాళ్ళు చంపడానికి వాళ్ళు ఉంటారు, కనబడిన వాళ్ళు చంపడానికి మనం ఉంటాం. వాయుమండల అధిపతితో, దురాత్మల సమూహముతో, ఆకాశ మండలమందున్న దురాత్మలు అన్నిటితో పోరాడుచున్నాము. కంటిన్యూస్ వార్ ఇది. అమ్మ గడసర్పం చచ్చిపోయాడు, నో,
నీకు రెస్ట్ ఎక్కడది? వాడు చావడండి, వాడు చావడు. యేసు రాకతో వాడు భస్మం అవుతాడు. ఆ రాక రావాలంటే నువ్వు యుద్ధం చేయాలి. అన్న చేతిలో వాడికి చావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మన అన్న చేతిలో వాడికి చావు. నాన్న ఈ రోజు నువ్వు చితక్కొట్టు, నువ్వు వాడిని, ఆడి ప్రాణం పోదు, మళ్ళీ పుడతాడు. ఆడు డ్రాక్యులాటోడు, వాడికి మరణం లేదు, వాడి చావు నా చేతిలో ఉందన్నాడు యేసుక్రీస్తు. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు. చూడండి, తన ఆగమన ప్రకాశము చేత ఆచరణము చేస్తాడు. అది ఆడికున్న చావు. రావణాసురుడి కడుపులో ఏంటండి, అమృత భాండం కడుపులో ఉన్నప్పుడు ఎన్ని తలలు తగ్గొట్టినావు చతుక్కుపోతున్నాయట. అప్పుడు చెప్తాడు మాస్టర్ గారు వచ్చి, బాణం వేసేది తలకాయ మీద కాదురా, ఆడు పొట్టన పగలగొట్టమంటాడు. కనుక బాణం విడిచిపెట్టబడింది, పగిలిపోయింది. విలన్ చచ్చిపోయాడు, హీరో ఓవర్ అయిపోయాడు. యేసు రావాలి, విలన్ చావాలి. యేసు రావాలి, సాతాను చావాలి. మధ్య నువ్వు రేగాలి, యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి వాడు అలిసిపోవాలి. సాతాను అమ్మా అమ్మా అనుకుంటుంటాడు. అప్పుడు మీ అన్న వస్తాడు. వాడికి చావాలనే ఉంది తొందరగా, కానీ యేసును రప్పించాలిగా నువ్వు తొందరగా. రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై విరోచితముగా ఈ 2 అంచులు గల వాడి ఆయన ఖడ్గాన్ని పట్టుకుని ప్రకటిస్తే గాని ఆయన రాక సంభవించదు. ప్రపంచ మానవాడికి తెలియటానికే ఇక్కడ కూర్చున్న ప్రతివాడు అన్ని భాషల్లో వాటిని తర్జుమా చేసి అన్ని భాషల్లో ప్రపంచ దేశాలకు వెళ్ళేటట్టుగా నెట్ ఈరోజు www.jayashaali.tv ఉంది. అన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రవీణుని పుట్టించాడు. డబ్బు పెట్టేవాడు ఒకడు, సాహసం చేసేవాడు మరొకడు. యుద్ధంలో ఎంతమంది అతిరథ మహారథులు లాంటి వాళ్ళు ఉంటారో మన సైన్యంలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. మీరు అందులో చేయి కలపాలి.